తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక సభ్యుడు గోరెంట్ల బుచ్చి చౌదరి గారికి మళ్ళీ పాలిట్ బ్యూరోలో కీలకమైన పదవిని పార్టీ అధిష్టానం కట్టబెట్టింది. చౌదరి గారు మరోసారి మీకు బాధ్యతలు అప్పచెప్పడం వెనుక రీజన్ ఏంటి ప్రధానంగా? మేము ముందుగా శుభాకాంక్షలు. మీకు ధన్యవాదాలు. రామనారాయణ గారు, కృషితో నాస్తి దుర్భిక్షం. కష్టపడి పనిచేస్తే ఫలితాలు వస్తాయని నమ్మేవాడిని. నిజాయితీగా పనిచేసేవాడికే గౌరవం దక్కాలని భావించేవాళ్ళు అగ్రగణ్యండి. తెలుగుదేశం పార్టీకి 1982 నుంచి కూడా అభిమాన సంఘం దగ్గర నుంచి మొదలెట్టి నేటి దాకా కూడా లక్షలాది మంది కార్యకర్తల బలం వల్ల పార్టీ మనుగడ కొనసాగిస్తూ ఉంది. అనేక ఆటుపోట్లు ఎదుర్కొనే ముందుకు సాగుతూ ఉంది. ప్రభుత్వ నిర్ణయాలు ప్రభావితం చేయడంలో పొలిట్ బ్యూరో ప్రధాన పాత్ర పోషిస్తుంది. నిర్ణయాలు చేసి అమలు చేయించడంలో ఆ పాత్ర ఉంటుంది. కార్యకర్తల యొక్క మనోభావాలు కూడా గమనించుకుంటూ పార్టీలో ఇన్కార్పొరేట్ చేసుకుంటూ ముందుకు సాగాల్సిన అవసరం ఉంటుంది. 82లో మొదటిసారిగా మొదటి కన్వీనర్గా గోదావరి జిల్లాలో పనిచేసిన వ్యక్తి. జిల్లా ప్రధాన కార్యదర్శిగా కానీ, రాష్ట్ర క్రమశిక్షణా సంఘం సభ్యుడిగా కానీ, లేక ప్రధాన కార్యదర్శిగా అనేక ప్రాంతాలు 3-4 టర్మ్స్లో తిరిగిన వాడిని కానీ, నీకు మూడోసారి వాళ్ళ పొలిట్ బ్యూరోలోకి రావడం జరిగింది. అరే అనుభవం ఉంది, నవతరం వస్తుంది. పాత తరంలో కొంతమందిని, నవతరంలో కొంతమందిని తీసుకుంటూ సామాజిక ఈక్వేషన్ పాటిస్తూ రాష్ట్ర కమిటీలు నియామకం చేశారు. కొన్ని మార్పులు చేర్పులు చేశారు. ఎవరైతే యాక్టివ్గా ఉంటారో వాళ్ళని వేద్దామని ఆలోచనలో చేశారు. సామాజిక ఈక్వేషన్లో కొన్ని సర్దుబాట్ల వల్ల కొన్ని లోటుపాట్లు కూడా ఉండొచ్చు. సరే, నాకు సంబంధించి నా పార్టీయే ప్రధానం. పార్టీ లేనిదే మేము ఎవరం లేవని నమ్మేవాడిని. పదవులు ఏమున్నాయి, ఏమి రాలేదనే దానికంటే కూడా పార్టీ క్రమశిక్షణగా పనిచేయించడం, పనిచేసే నాయకులను గుర్తించడం, వారి గౌరవించేలాగా చూసే బాధ్యత మా మీద ఉంటుంది. అలాగే కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం, పార్టీలో ప్రభుత్వంలో జరిగే లోటుపాట్లన్నీ కూడా చర్చించేదానికి నాబోటి వాళ్ళ అనుభవాలు పనికొస్తాయి. స్వార్థం లేకుండా, రాగద్వేషాలు లేకుండా, కులాల మతాల పిచ్చ లేకుండా కనుక నిస్వార్థంగా చెప్పగలిగితే పార్టీకి మేలు అవుతుంది. ఏ నాయకులైనా నేను కోరేది అది. మెహర్బానీలు అక్కర్లేదు, తప్పట్లో తాళాలు అక్కర్లేదు. ఖచ్చితమైన విధానాల్లో వెళదాం. ప్రజలకు మేలయ్యేలాగా, రాష్ట్ర ప్రగతికి దోహదపడేలాగా చంద్రబాబు గారు చేసే కృషికి మనందరం కూడా చేయూతను అందించాలని వాళ్ళ నవతరానికి ప్రాతినిధ్యం వహిస్తున్న లోకేష్ గారు ఇవాళ ఆయన సారథ్యంలో బ్రహ్మాండంగా దూసుకుపోతున్నాం. ఇవాళ ప్రపంచవ్యాప్త గుర్తింపు, దేశవ్యాప్త గుర్తింపు వచ్చింది పవన్ కళ్యాణ్ గారికి. ఈ గత 7-8 సంవత్సరాల్లో అది రాటుదిల్లారు. సబ్జెక్టు మీద రాటుదిల్లారు. అవగాహన ఏర్పాటు చేస్తున్నారు. ప్రజా సమస్యల మీద రియాక్షన్లో అలాగే ప్రజలతో ఎలా మమేకవాలనే విషయంలో కూడా ముందుకెళ్తున్నారు. ఆయన సారథ్యం కూడా యువతరానికి వస్తూ ఉంది. కొత్త తరం వస్తుంది. మా తరం దాదాపుగా 44 ఏళ్ళు మాతో ఉన్నాం. చాలామంది అంతరించి కాలగర్భంలో కలిసిపోయారు. కొంతమంది వృద్ధాప్యం వల్ల ఉన్నారు. కొంతమంది ఆర్థికంగా సర్దుబాటు చేయలేక దెబ్బతిన్న వాళ్ళు ఉన్నారు. అయినా కూడా వాళ్ళందరినీ కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు సాగాలి. కార్యకర్తలకు ఏం చేయాలి, ఎలా ఆదుకోవాలి, నిస్వార్థంగా త్యాగం చేసిన కార్యకర్తలను ఆదుకోవాల్సిన బాధ్యత ఉంది. ఇవాళ దాని మీద దృష్టి సారిస్తున్నాం. అంటే పార్టీ పట్ల నిబద్ధత, క్రమశిక్షణ అన్నీ ఉన్న మీకు మంత్రి పదవి వస్తుందని చెప్పి చాలామంది భావించారు. ఈ తరుణంలో దాని నుంచి తప్పించడానికి పాలిట్ బ్యూరో ఇచ్చారని భావిస్తాను సార్. పాలిట్ బ్యూరో ఆల్రెడీ మూడోసారి. అందువల్ల మంత్రి పదవి గురించి ఏం కాదు. మంత్రి పదవి గురించి కాదు. ఒక సీనియర్గా పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ లక్ష్యాల మీద, పార్టీ సిద్ధాంతాల మీద ఒక గురి ఉన్న వ్యక్తి, పూర్తి సంపూర్ణ అవగాహన ఉన్న వ్యక్తిగా నన్ను గౌరవించారని నేను భావిస్తూ ఉన్నాను. అంతేగాని మంత్రికి దీనికి లింక్ అక్కర్లా, దానికి సంబంధం లేదంట. ఇప్పుడు మంత్రులు 6-7 పాలిట్ బ్యూరోలో ఉన్నారు. కొత్త తరం ఆఖరికి మొన్న ఎమ్మెల్యే వచ్చిన వాళ్ళు కూడా పాలిట్ బ్యూరోలోకి వచ్చారు. సరే, నేను అనేక సంవత్సరాలుగా ఉన్నా కూడా 3సారి ఇవాళ అందరూ మంత్రివర్గానికి దీనికి సంబంధం. మంత్రివర్గం అనేది వాళ్ళ అవకాశాలను బట్టి ప్రాంతీయ తత్వంలోనూ, ప్రాంతీయ విధానాల్లోనూ, సామాజిక ఈక్వేషన్లోనూ సర్దుబాటు చేసుకుంటారు కనుక నేనే పట్టించుకోవట్లేదు. ఎమ్మెల్యేగా 7 సార్లు గెలిపించారు. అంతకంటే మా గౌరవం ఏముంది? అనేక వర్గాలు సమతుల్యం పాటిస్తూ ముందుకెళ్తున్నాను కనుకనే ప్రజాసేవ లక్ష్యంగా, అభివృద్ధి కార్యక్రమాల లక్ష్యంగా పనిచేస్తాం. గ్రూప్ రాజకీయాలు లేవు కనుకనే 7 సార్లు గెలిపించారు. అంటే ఇప్పుడు చౌదరి గారు చాలా కీలకమైన తరుణం. కూటమి ప్రభుత్వం నడుస్తున్న ఈ తరుణంలో పాలిట్ బ్యూరో అన్నది చాలా కీ రోల్ ప్లే చేయబోతుంది. పై స్థాయిలో చాలా సఖ్యత ఉంటుంది, క్రింది స్థాయిలో సఖ్యత లేదు కూటమిలో అన్నది ఎక్కువగా బయట వార్తల పరంగా కానీ, లేకపోతే కూటమిలో అక్కడక్కడ లోకలు కానీ. దీన్ని ఎలా సర్దుబాటు చేస్తారు మీ అనుభవం రీత్యా? కింది స్థాయిలో కూడా సమన్వయం లేకపోతే 15 ఏళ్ళు కలిసి ఉంటాం, 20 ఏళ్ళు కలిసి ఉంటాం అని చెప్తున్నారు. అది సాధ్యం అవుతుందా రేపొద్దున? నా వరకు నాకు ఆ సమస్య లేదు. రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో మాకు ఆ సమస్య లేదు. జనసేనను కూడా గౌరవించుకుంటున్నాం, వాళ్ళు నన్ను గౌరవిస్తున్నారు. బీజేపీ గౌరవిస్తున్నాం, వాళ్ళు నన్ను గౌరవిస్తున్నారు. మేము గౌరవిస్తున్నాం. కలిసి కట్టుకొని వెళ్తున్నాం. ఇంకా కొంచెం సమన్వయం చేసుకోవచ్చు. అంటే రాష్ట్ర స్థాయిలో సార్, రాష్ట్ర స్థాయిలో కూడా పైన నాయకత్వం అవగాహన ఉంది.
చంద్రబాబు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లేక మాధవ్ గారు కానీ, మోడీ గారికి అవగాహనతో ముందుకెళ్తున్నారు. ఎన్డీఏ కూటమి రక్షణే ముందుకెళ్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా చెబుతున్నారు, అనేక సంవత్సరాల పాటు అధికారంలో ఉంటే కానీ ఈ రాష్ట్రాన్ని బాగు చేయలేం, కలిసికట్టుగా వెళ్ళాలని చెబుతున్నారు. దాని ప్రయత్నాలు చేస్తున్నారు. ఎక్కడ కూడా చదువు కింద అక్కడక్కడ కొన్ని సమస్యలు ఉన్నాయి, కొన్ని చోట్ల లేవని నేను అన్న. కానీ దానికి కారణాలు ఏంటంటే, ఒకప్పుడు ప్రాంతీయ పార్టీగా అన్ని నియోజకవర్గాలు తెలుగుదేశం బలంగా ఉండేది. అన్ని నియోజకవర్గాలు గెలుపోవడం పక్కన పెడితే బలంగా ఉండేది. ఎప్పుడైతే సీట్లు సర్దుబాట్లు వచ్చినాయో అక్కడ కొన్ని సమస్యలు వస్తాయి. కార్యకర్తల మధ్య సయోధ్యలో వస్తాయి. కొంతమంది దుందుడుగుతనంతో ఉండేవాళ్ళు ఉంటారు. కులం అని మతం అని మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు. అన్ని పార్టీలో ఉంటారు, ఒక పార్టీ అని కాదు. వాళ్ళ తొందరపాటు వల్ల తేడా వస్తుంది. ఇప్పుడు సినిమా నటుల మధ్య వాళ్ళు బాగానే ఉంటారు, హాయిగా డిన్నర్లు చేస్తారు, కబుర్లు చెప్పుకుంటారు. కానీ అభిమాన సంఘాలు తనుగు చేస్తారు. వాడి మీద వీడు బురద చల్లుకునే కార్యక్రమాలు. ఈ మధ్య సోషల్ మీడియా వచ్చాక పేదజాలతం తగ్గిపోయింది, సోషల్ మీడియాలో బురద చల్లటం ఎక్కువైపోయింది. ఇవన్నీ సమస్యలు ఉన్నాయి. తొందరపాటుగా స్టేట్మెంట్లు ఇస్తారు, దాన్ని పట్టుకొని 10 మంది ఇంకో రకంగా అనుకునేది కంట్రోల్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు లిమిటేషన్ బిల్లు కూడా అటకెక్కింది. ఇది రేపు పొద్దున్న జరుగుతుందో లేదో 29లో అన్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కూటమిలో సర్దుబాట్లు అనేది కొంచెం కష్టతరం అవుతుంది. సీట్లు పెరిగితే మీరు అన్నట్టు చాలా వరకు సమస్యలు సాల్వ్ అవుతాయి. ఎట్లా సార్ ఇది? ఉన్నాయి. మొన్న కూడా అయ్యేది, బిల్లు పాస్ అయ్యేది. ఏదైతే 50% రిజర్వేషన్ అని బిల్లులో కానీ పెట్టి తెచ్చుంటే ఇంకో రకం ఉండేది. డీలిమిటేషన్కి ముడిపెట్టి డీలిమిటేషన్లో 50% ఉందా లేదా చెప్పకపోవడం, అది మనకు కూడా దక్షిణ భారతదేశానికి నష్టం. ఎందుకు నష్టం అంటే, దక్షిణ భారతదేశంలో జనాభా నియంత్రణ జరిగింది, క్రమశిక్షణ ఎక్కువ, డెవలప్మెంట్లో కూడా కలిసికట్టుగా ముందుకెళ్తూ ఉంటాయి రాష్ట్రాలు. ఇవాళ ఏదైతే జనాభా నియంత్రణ లేని ఉత్తరాదికి సీట్లు పెరిగిపోయి దక్షిణాదికి తగ్గితే మన ప్రాబల్యం తగ్గిపోయి మన మాట పట్టించుకునే నాదుడు ఉండడు. రాజకీయ ఒత్తిళ్ళు ఆ పక్క వెళ్తాయి. దానివల్ల ఏంటంటే ప్రాంతీయ ప్రతిపక్షాలు వ్యతిరేకించాయి. ఎందుకంటే దీన్ని డీలిమిటేషన్ లింక్ పెట్టి చేయడంలో తేడా వచ్చింది. ఏ రాష్ట్రానికి సీట్లు పెరిగితే కూడా చెప్పలేని పరిస్థితి. దీనివల్ల మనకు నష్టం జరుగుతుంది. రాబోయే రోజుల్లో జనాభా ప్రాతిపదికన కేటాయింపు చేస్తే మనం నష్టపోతాం డెఫినెట్గా. 2026 జనాభా లెక్కల ప్రకారం కనుక డివిజన్ జరిగితే మనం నష్టపోతాం. ఇప్పుడున్న ప్రకారం కనుక రిజర్వేషన్ ఇస్తే 50% నిర్ణయం చేస్తే న్యాయం జరుగుతుంది. అది బిల్లులో పెట్టాలి. 11లో బిల్లులో పెట్టాలి. అది పెట్టాల. అక్కడ ప్రతిపక్షాలు వీళ్ళకి ఏకాభిప్రాయం కదా, ఆ బిల్లు ఆఖరి నిమిషం దాకా డోరాయమని తిరస్కరించారు. అవకాశం ఉందా మళ్ళీ? దానివల్ల నష్టం జరిగింది ఎవరికి? మహిళలకు తీవ్ర నష్టం జరుగుతూ ఉంది. వాళ్ళు ఇవాళ ఇప్పుడు ఎస్సీలకి రిజర్వేషన్ ఉన్నాయి కనుక ఎస్సీలు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా వెనకే రాగలుగుతున్నారు, ఎస్టీలు రాగలుగుతున్నారు. మహిళలు కూడా రిజర్వేషన్ ఇస్తే తగిన శాతంగా వస్తారు. 50% ఉన్న మహిళలు తగిన ప్రాతినిధ్యం రాకపోవడం సరైనది కాదు. ఇవాళ మహిళలు చదువుకున్నారు, విజ్ఞానవంతులు అయ్యారు, విషయ పరిజ్ఞానం ఉంది, అవగాహనతో ముందుకు దూసుకెళ్తున్నారు అన్ని రంగాలు. అందువల్ల రేపు రాజకీయ అధికారం కూడా వస్తే మహిళలు ఇంకా చైతన్యం అయ్యేదానికి, దేశంలో మార్పు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. జరగాల్సిన అవసరం అవుతుంది. ఇవాళ 23లో బిల్లు ఆమోదించారు రిజర్వేషన్, మహిళా రిజర్వేషన్ 24 పెట్టాలనుకుంటే పాత సీట్లతో. మరి ఎందుకు అలా తాత్సర్యం చేసింది? రాజకీయ ప్రయోజనాల మీద కొన్ని నడుస్తూ ఉంటాయి. మనం ఏమంటాం, కొన్ని ఏ పార్టీకి ఆ పార్టీ రాజకీయ ప్రయోజనాలు చూసుకుంటాయి. చంద్రబాబు గారికి అయితే ఆలోచన లేదు, రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం. రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యంగా ఆలోచన చేస్తూ ఉన్నారు కనుక కేంద్ర సహకారం తీసుకోవడం కోసం ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు ఈ కీలకమైన తరుణంలో ఈ పాలిట్ బ్యూరోలో ఎలాంటి ప్రతిపాదనలు తీసుకొస్తారు? యువరక్తం నారా లోకేష్ సారథ్యంలో మీరు పనిచేయబోతున్నారు. ఎన్టీ రామారావుతో పనిచేశారు, చంద్రబాబుతో పనిచేశారు, ఇప్పుడు లోకేష్తో, అంటే 3వ తరాన్ని కూడా ఆల్రెడీ లోకేష్తో పనిచేస్తున్నారు. ఇప్పుడు ఇంకా గట్టిగా లోకేష్ గారు కూడా తాతాన్ని గౌరవించి నా దగ్గర సలహాలు తీసుకుంటారు. ఇప్పుడు ఇంకా మాకే సలహాలు చెప్పే స్థాయికి వచ్చారు. మనం బిగినింగ్లో మమ్మల్ని పిలిచి కూర్చోబెట్టుకుని మాట్లాడేవారు, ఎలా వెళ్ళాలి, తాతయ్య ఎప్పుడు ఎలా జరిగింది, నాన్నగారు ఎలా వెళ్ళేవారు అని మమ్మల్ని అడిగేవారు. ఇవాళకి ఆ గౌరవం ఇస్తారు. నాకు ఆ గౌరవం, వయసు పెద్దబడ్డా కూడా నేను యాక్టివ్గా ఉంటాను కనుక ఆ గౌరవం ఇస్తారు. యాక్టివ్గా ఉన్నాను కనుక పొలిట్ బ్యూరోలో ఉంచారు, లేకపోతే తీసేసి ఉండేవాళ్ళు. అందరిలాగా నేను కూడా మొదలు పెడితే నన్ను తీసేవాళ్ళు. ఫుల్ జోష్లో ఉన్నాం కదా, అసెంబ్లీలో కానీ బయట కానీ ఫుల్ యాక్టివ్గా ఉన్నాం కదా, కుర్రాళ్ళలాగా పనిచేస్తున్నాం. అందువల్ల ఇక 3 తరాలతోనూ మీరు బాగానే మింగిలయ్యారు. అయితే నేను నవ్వుతా అన్నాను, మీ అబ్బాయి దాకా కూడా పనిచేసే శక్తి ఉంది నాకని. లోకేష్ గారితో నేను మీటింగ్ అయింది, డెవలప్మెంట్ మీద వాటి మీద డిబేట్ అయితే దాని మీద గట్టిగా నడిచింది. థ్యాంక్ యూ వెరీ మచ్, ఆల్ ది బెస్ట్ అండి. మీరు మరింత ఉన్నత స్థాయికి వెళ్ళాలని ఇష్యూస్ కూడా ఆకాంక్షిస్తూ, ఇప్పుడు చాలా కీలకమైన తరుణంలో కూటమికి ఒక సమన్వయం సాధిస్తూ పాలిట్ బ్యూరో ముందుకు సాగాల్సిన తరుణంలో ఎంతో అనుభవజ్ఞులైన బుచ్చ చౌదరి గారిని తిరిగి పాలిట్ బ్యూరోలోకి 3వ సారి తీసుకోవడం అన్నది
గోదావరి జిల్లాల ప్రాంతానికి ఎంతో మేలు చేసేది అవుతుంది. ఆల్ ది బెస్ట్ చెప్తూ ఇది ఈస్ట్ న్యూస్ కోసం రామనారాయణ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రామనారాయణ గారు.